హలో అండి, ఈరోజు శనగపిండి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడయిన తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదారను తీసుకొని అరకప్పు నీళ్ళను వేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఇది కొద్దిగా తీగపాకం రానివ్వాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిలో వేసుకోవాలి. దీన్ని వేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూనే ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టి పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తాన్ని. తర్వాత దీన్ని ఇటువంటి ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న ఈ గిన్నెతోటి దీన్ని మొత్తాన్ని ఈ విధంగా సమానంగా పరుచుకోవాలండి ప్లేట్ మొత్తానికి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత దీన్ని ఒక 2 గంటల వరకు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, 2 గంటల తర్వాత ఇది కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని చాకుతోటి మనకి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో కట్ చేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా శనగపిండి బర్ఫీ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.